జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంలో సగానికి పైగా ప్రొఫెసర్లు లేరని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా బోధనేతర పోస్టుల భర్తీ లేకపోవడం పైన కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధించేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్ఈఆర్లు, సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉండడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ విద్యా సంస్థల్లో మొత్తం 18,940 టీచింగ్ పోస్టులు మంజూరు కాగా 28.56% ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలలో 2,540 ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా 56.18% ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది. జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండటం అధ్యాపక విద్యార్థి నిష్పత్తిని ప్రభావితం చేస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ఇది బోధనా నాణ్యతను దెబ్బతీస్తోందని హెచ్చరించింది. కాంట్రాక్టు ఉద్యోగాలను దశలవారీగా తొలగించి అర్హత కలిగిన అధ్యాపకులను శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలను ఇచ్చేలా విద్యా మంత్రిత్వ శాఖ నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించాలని సూచించింది. విద్యార్థుల నమోదు నిష్పత్తికి తగ్గట్టుగా బోధనా సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది. ముఖ్యంగా ఉన్నత విద్యకు కేటాయించిన బడ్జెట్లో 90% ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకే ఖర్చవుతుండటంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతులను అవలంబించడంతో వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించింది. విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారని ప్రశ్నించింది. శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమించాలని సూచించింది. మెరిట్ ఆధారంగా పారదర్శకంగా అధ్యాపక నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం నియామక ప్రక్రియలో ఆన్లైన్ దరఖాస్తులు, స్క్రీనింగ్, సమాచార మార్పిడి కోసం సాంకేతికతను పెంపొందించాలని, తద్వారా ఇతరుల జోక్యాలను తగ్గించవచ్చునని స్పష్టం చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.